నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలంలోని పాకాల తూముల గేట్లను ఎత్తి నీటిని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలువలలోని చెత్త చెదరాన్ని నిధులు కేటాయించి తొలగించడం జరిగిందని, వచ్చే సీజన్ వరకు మిగిలిపోయిన కాలువలు లైనింగ్ కొరకు నిధులు విడుదల చేయించి చివరి ఆయకట్ట వరకు నీరు అందిస్తామని తెలిపారు. నీళ్లు అందించడం వారికి వ్యవసాయానికి పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు సకాలంలో ఈ యొక్క నీటి విడుదలను చేసే ప్రక్రియకి ఈరోజు నాతో పాటు వీసీ గారు, అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ గారు, ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు ఇద్దరు కూడా రావడం, సో ఈ శుభ సందర్భంగా రైతు సోదరులకి శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చిన పెద్దలకి పాత్రికేయులందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నాతో పాటు వీరిద్దరు కూడా అతిథులుగా ఎందుకు ఆహ్వానించామంటే, రైతులు నీటిని చాలా విలువతో వచ్చే నీరు వృధా కాకుండా వాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంటాం. నెంబర్ 1. నెంబర్ 2, ఏదైతే అధిక దిగుబడి విత్తనాలు మనం అందిస్తూ ఉన్నాం ప్రభుత్వం నుంచి, నకిలీ విత్తనాలు లేకుండా నాణ్యమైన విత్తనాలు మార్కెట్లో అందుబాటులో వ్యవసాయ శాఖ వాళ్ళు ఏదైతే గుర్తించి చెప్పిన అన్ని కూడా వినియోగించుకోండి, మోసపోవద్దని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే ఈ నీరుని పూర్తి స్థాయిలో ఇప్పుడు ఈ పూట 20 సుమారుగా 17-18 ఫీట్ల నీళ్లున్నాయి. అంటే మనము 2 ఏదైతే పర్యాయాలు మనం రైతులతోటి శాస్త్రవేత్తలతోటి మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఈ యొక్క పంటని తక్కువ డ్యూరేషన్ కాల పరిమితి విత్తనాలు తెచ్చుకొని సాగు చేసుకోమని చెప్పి చెప్తా ఉన్నాం వర్షాకాలంలో. ఎందుకంటే వర్షాకాలంలో ఆలస్యం అయితే ఏదైతే 2వ పంట రబీకి వేసుకునే సందర్భంలో ఏదైతే ప్రకృతి వైపరీత్యాలతోటి ఆ యొక్క రబీ పంటకి ఇబ్బంది జరుగుతున్న నేపథ్యంలో మనము ఈ డిసెంబర్లో కాగానే జనవరి 15 నుంచి ఫిబ్రవరి 1-2 తారీఖుల లోపే మళ్ళీ నాటు వేసుకునే కొరకు ఇవన్నీ కూడా వారికి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళు కోరినారు, వెంటనే మాకు ఈ 1వ తారీఖు మాకు వర్షాకాల పంటకి నీరు అందించమని చెప్పి కోరిన ఆ యొక్క విన్నపాన్ని, వాళ్ళ యొక్క రిక్వెస్ట్ని తప్పకుండా మేము అమలు చేస్తాం, అందిస్తామని చెప్పడం జరిగింది. అదే సందర్భంలో ఈరోజు వారు చెప్పిన ఆ యొక్క సూచన మేరకి ఈరోజు నీళ్ళు అందిస్తూ ఉన్నాము. కాబట్టి వర్షాకాలంతో పాటు రబీలో కూడా ఏదైతే వర్షాలు